వెల్కమ్ టు మెగా9 టీవీ. జగదీప్ ధన్కడ్ రాజీనామాతో కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు? పార్టీలో సీనియర్లకు బీజేపీ ఛాన్స్ ఇస్తుందా, లేకుంటే మిత్రులకు కమలనాథులు అప్పగిస్తారా? మరి ప్రధాని మోడీ, అమిత్ షా మనసులో ఎవరున్నారు? ఇదే రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ధన్కడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో ఎవరు వస్తారు అనే దానిపై కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. జగదీప్ ధన్కడ్ ఉపరాష్ట్ర పదవికి రాజీనామా చేయడంతో తదుపరి ఎవరు వస్తారనే ఇంట్రెస్ట్ అందరిలోనే ఉంది. ఆరోగ్య కారణాల వల్ల జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయడంతో దేశంలో రెండో అత్యున్నత పదవి ఖాళీగా మారింది. ఉపాధ్యక్ష పదవి ఖాళీగా ఉంటే సాధ్యమైనంత త్వరగా ఎన్నిక నిర్వహించాలి. జగదీప్ ధన్కడ్ రాజీనామా తర్వాత అనేక పేర్లు తెరపైకి వస్తున్నాయి. కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు అన్న దానిపై బీజేపీలో తీవ్రమైన పోటీ నెలకొంది. యాక్టివ్ గా ఉన్న కొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో ఒకరు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. 2 సార్లు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. గడిచిన దశాబ్ద కాలం పాటు మోడీ ప్రభుత్వంలో ముందుగా హోంమంత్రి, ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఆయన ఉపరాష్ట్రపతి పదవిపై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మరొకరు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఆయన పేరు రేసులో ఉన్నట్టు సమాచారం. పార్టీ అధ్యక్షుడిగా ఆయన పదవి కాలం త్వరలో ముగియనుంది. నడ్డా ప్రస్తుతం మోడీ ప్రభుత్వంలో 2 శాఖలు నిర్వహిస్తున్నారు. పెద్దల సభలో సభానాయకుడిగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయన ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేయడం కష్టమేనని తెలుస్తోంది. కొత్త ఉపరాష్ట్రపతి ఎవరనే పేర్లలో బీహార్ సీఎం నితీష్ కుమార్ పేరు కూడా ఉంది. నితీష్ కుమార్ పేరు ఊహించని పేరైనప్పటికీ రాజకీయ విశ్లేషకులు దీన్ని పూర్తిగా కొట్టిపారేయడం లేదు. ఎన్డీఏ మిత్రపక్షాల్లో ఒకరైన ఉపేంద్ర కుష్వాహా వంటి నాయకులు నితీష్ కుమార్ ఆ కుర్చీని విడిచి కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని పలువురు భావిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో జేడీయూ కూడా ఎన్డీఏ కూటమితో కలిసి బరిలో దిగనుంది. దీంతో నితీష్ ను తప్పించి దాంట్లో మరో నాయకుడికి కూర్చోబెట్టాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో జగదీప్ ధన్కడ్ స్థానంలో నితీష్ కుమార్ ఉపరాష్ట్రపతి పదవి కల్పించే అవకాశాలు ఉన్నట్లు చర్చలు జరుగుతున్నాయి. అదే జరిగితే బీహార్ లో సీఎం పదవి బీజేపీకి దక్కనున్నట్లు సమాచారం. అంతేకాదు జేడీయూకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నితీష్ కుమార్ కొడుకు నిశాంత్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశం ఉండనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ సీనియర్ ఎంపీ శశి థరూర్ కాంగ్రెస్ పార్టీకి క్రమంగా దూరం అవుతున్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ పై కేంద్రం నియమించిన ఎంపీల కమిటీలో ఒకదానికి శశి థరూర్ నేతృత్వం వహించడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ రేసులో శశి థరూర్ పేరు తెరపైకి వచ్చింది. శశి థరూర్ కు ఉపరాష్ట్ర పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఉపరాష్ట్రపతి రేసులో నితీష్ కుమార్ తో పాటు మరో 2 పేర్లు వినిపిస్తున్నాయి. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లలో ఒకరికి అవకాశం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత 3 ఏళ్లలో ఢిల్లీ రాజకీయాల్లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ హయాంలో నియామకాల నుంచి వివాదాల వరకు అప్పటి సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో విభేదించి తరచూ వార్తల్లో నిలిచారు. ఇటీవలి కాలంలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోవడానికి ఎల్జీతో వివాదం కూడా ఒక కారణమైంది. దీంతో వీకే సక్సేనా కేంద్రం దృష్టిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఉపరాష్ట్ర పదవికి సక్సేనా వైపు మొగ్గు చూపే ఛాన్స్ కనిపిస్తున్నాయి. అలాగే ఆగస్టు 6న జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పదవీ కాలం ముగియనుంది. బీజేపీ సీనియర్ నాయకుడైన సిన్హా గతంలో బీజేపీ పార్టీకి జాతీయ కౌన్సిల్లో సభ్యుడిగా వ్యవహరించారు. ప్రధాని మోదీ తొలి కేబినెట్ లో కేంద్ర సహాయ మంత్రిగా కూడా సేవలందించారు. ఆర్టికల్ 370 రద్దయిన ఏడాది తర్వాత సిన్హా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి ఈ కేంద్ర పాలిత ప్రాంత పాలనలో తనదైన ముద్ర వేశారు. అనేకసార్లు విమర్శలు, వివాదాలతో వార్తల్లో నిలిచారు. ప్రతిపక్ష భారత కూటమికి 150 ఓట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి వారి ఆశలు చాలా తక్కువ. అయితే కాంగ్రెస్ పట్ల అసంతృప్తిగా ఉన్న శశి థరూర్ పేరు విశ్వవ్యాప్తంగా ఆమోదించబడిన అభ్యర్థిగా చర్చలో ఉంది. బీజేపీ థరూర్ లాంటి ముఖాన్ని తెరపైకి తెచ్చి కాంగ్రెస్ ను లోపలి నుండి విచ్ఛిన్నం చేయాలని కోరుకోవచ్చు. కానీ రాజకీయ విశ్వసనీయత, పార్టీ నియంత్రణ దృక్కోణం నుండి ఈ అవకాశం కూడా చాలా అనుభవం అనిపిస్తుంది. చూడాలి మరి ఎవరిని ఈ అత్యున్నత పదవి వరిస్తుందో.